హలో అండి. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నా యాజ్ ఆల్వేస్. వెల్కమ్ టు ఇండియా. వెల్కమ్ టు ఇండియా. ఎన్నిసార్లు చెప్తారు? 2 నెలలకోసారి వస్తారు. 2 నెలలకోసారి. మీరే చెప్పారు 19వ సారి రావడం అని. 19వ అందుకు మేము వెల్కమ్ టు ఇండియా 19వ సారి. థ్యాంక్ యూ. 2.5 ఏళ్ళు 19 సార్. అందుకు అట్లా అన్నమాట. ఓకే. ఏంటి అసలు పెంట్ హౌస్ నుంచి విల్లా జర్నీ ఏంటి? ఓ మార్నింగ్ నుంచి ఫుల్ ట్రెండింగ్లో ఉంది వీడియో అసలు. జనరల్ అంటే లైఫ్ బోర్ కొట్టేస్తుందండి. ఓకే. మీరు రోజు ఈ రూమ్లో ఉన్నారనుకోండి, ఎలా అనిపిస్తుంది? ఓ బ్రేక్ తీసుకుని ఆ రూమ్కి ఎలా అనిపిస్తుంది? అవునా? ఈ రూమ్లో మీకు సర్వ సౌకర్యాలు ఉన్నాయి. అలాగా జీవితం అన్నది అలా మొబిలిటీ మాట. ఒకేటే కాకుండా అలా ట్రాన్సిషన్. అంటే రోజు మీరు ఎయిర్ కండిషన్లో ఉన్నారనుకోండి, బయటికి వెళ్ళి గాలి పీల్చుకుందాం అని అనిపిస్తుంది. రోజు బయటకు ఉన్నాం అనుకోండి, ఒకసారి ఏసీలో ఉందాం అనిపిస్తుంది. విల్లా లేదు, పెంట్ హౌస్ నుంచి విల్లాకి వెళ్ళాలనిపించింది. అలా ఏం లేదు. విల్లా పెంట్ హౌస్ అలా ఏం లేదు. అంటే నాకు హైదరాబాద్లో ఇంతకుముందు చాలా ప్రాపర్టీస్ ఉండేవి. మా నాన్నేమో అప్పుడు ఆంధ్ర తెలంగాణ స్ప్లిట్ అయినప్పుడు మేము విశాఖపట్నంలో ఉంటాం కదా, అమెరికాలో నేను ఉంటాను, మేనేజ్ చేసుకోవడం కష్టమని మియాపూర్లో ఉన్నవి, ప్రస్తుతం తుక్కుగూడలోనే మా నాన్నకి నావి ప్రాపర్టీస్ ఉండేవి, అవన్నీ అమ్మేశారు. సో ఇప్పుడు నాకు ఏమనిపించింది అంటే హైదరాబాదు అలాగా ఇలాగా ట్రెండింగ్ అవ్వట్లేదు. ప్లస్ నేను ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నా. సో మంది విశాఖపట్నం కాబట్టి మన రూట్స్ అక్కడ ఉన్నాయి. హైదరాబాద్లో ఒక ఏది లేదులే, సరే ఒకటి తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. 4 మంత్స్ నుంచి 5 మంత్స్ నుంచి అలా స్కౌట్అవుట్ చేస్తున్నా. సో ఆపర్చునిటీ వస్తే ఇటు వచ్చేస్తారా ఏంటి? అంటే నేను అసలు సిసలైన ప్రపంచ యాత్రికుడిని. మీకు తెలుసు 190 దేశాలు తిరిగేశానని. సో ఎప్పుడు ఎక్కడ ఉంటామో మనకు తెలియదు. అంటే పూర్తిగా ఇండియా వచ్చేద్దామని లేదు, అలా అని అమెరికాలో ఉండిపోదామని లేదు. ఒకసారి నాకు చూస్తే డొమినికన్ రిపబ్లిక్లో రిటైర్మెంట్ అవ్వాలనిపిస్తుంది. అలా మారుతుంటుంది. కానీ దేవుని దయ వల్ల ఎక్కడైనా ఉండగలిగే కెపాసిటీ, శక్తి, మనశక్తి అన్నీ ఉన్నాయి. సో దాన్ని బట్టి ఏదైనా డిసైడ్ చేసుకోవచ్చు. అందుకని అంటే ఉండడం అంటే ఇక్కడే ఉండాలని లేదు కదా. 2 నెలలకు ఒకసారి వచ్చి నెలేసి ఉన్నా ఉన్నట్టే కదా. ఈ 2024లో కూల్ డ్రింక్స్ వదిలేస్తున్నాను అన్నారు, వదిలేసారా? వదిలేసాను. డిసెంబర్ 29 ఆ రోజు చెప్పాను లాస్ట్. అదృష్టవశాత్తు నాకు అంత కంట్రోల్ నాకే తెలియదు. ఎందుకంటే నాకు ఒకే ఒక ఎడిక్షన్, ఇంకేమీ లేవు. ఈ థమ్స్ అప్ ఇదే ఏదో ఏం కావాలంటే తాగాలని. ఆ రోజు డిసెంబర్ 29 నుంచి ఇవాళ జాన్ 7 8 ముట్టలేదు అప్పుడు కూడా. ఇంకా ఏవీ లేవు బ్యాడ్ హ్యాబిట్స్ అనుకోవచ్చు. అసలు అదే ఏమీ అంటే ఇంత స్ట్రాంగ్ ఎట్లా అసలు ఎప్పుడు చూసి అంత ఫ్రెష్గా, అంటే మైండ్ ఫ్రెష్గా ఉంటే ఆటోమేటిక్గా అంతే కదండి. అంతేనా? ఆబ్వియస్గా నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఏళ్ళ బ్యాక్ ఐ వాజ్ గోయింగ్ త్రూ మెంటల్లీ చాలా బ్యాడ్ పీరియడ్. ఎలా అంటే ఇప్పటిదాకా నేను మీకు కోట్ చేస్తాను, నేను 190 దేశాలు తిరిగాను. అది ఫేక్ ఆర్ రియల్ అది పక్కన పెట్టేస్తే, కొంతమంది ఫేక్ అనుకుంటారు, కొంతమంది రియల్ అంటారు. ఎస్పెషల్లీ మనం వెళ్ళలేకపోతే, మనం వీధి కూడా దాటలేము అనుకోండి, వేరే వాడిని ఒక మాట అనేస్తే మనకి ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మీరు ఏదో చాలా సక్సెస్ఫుల్ అయ్యారనుకోండి, నేను చేయలేకపోయాను అనుకోండి, మిమ్మల్ని ఒక మాట అనేసాను అనుకోండి, నాకు మనశ్శాంతిగా ఉంటుంది. సరే అది మన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి అది పక్కన పెట్టేస్తే, నేను 190 దేశాలు తిరిగాను. యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ బెగ్గింగ్ కాదు, నా ప్రొఫెషన్. మీరు ఎలా టీవీ చేస్తున్నారు అలా టీవీ చేస్తున్నారు. నా ప్రొఫెషన్ కూడా కాదు, నా హాబీ. ఇప్పటిదాకా ఒక్కసారి ఎవరిని అడుక్కోలేదు. నేను బీదరుపులు అరవలే. అంటే నాకు ఇది అయిపోయింది, నా టికెట్ పోయింది, నా పాస్పోర్ట్ పోయింది, నా హెల్త్ బాగాలేదు అడగలేదు. ఒక్క ప్రమోషన్, కూల్ డ్రింక్ ప్రమోషను, బిస్కెట్ ప్రమోషను, సోప్ ప్రమోషను, ఆయిల్ ప్రమోషను, ఒక్క ప్రమోషన్ కూడా చేయకుండా 2024లోని 190 దేశాలు కంప్లీట్ చేశాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మనం చూస్తాం చాలామంది, నేను ఆ ఊరు వెళ్తాను, నాకు డబ్బులు ఇవ్వండి, లేకపోతే ఇక్కడికి నేను వెళ్తాను, మీరు డొనేట్ చేయండి, ఇలా ఒక్కటి కూడా చేయకుండా విత్ ప్రైడ్ ఐఎమ్ గోనా సే నా 190 దేశాలు ఒక్క ప్రమోషన్ తీసుకోకుండా, ఎవరి దగ్గర నయా పైసా తీసుకోకుండా, మా నాన్న అమ్మ దగ్గర కూడా తీసుకోకుండా, నా స్వార్జితంతోనే మొత్తం తిరిగేశాను. కానీ ఇప్పుడు 2025 వచ్చింది కదా, నా 190 అకాంప్లిష్ చేశాను. అందుకని ఎవరికైనా ప్రమోషన్లు నేను చేయాలంటే రవి తెలుగు ట్రావెల్లో నాకు రోజు కాల్ చేసేయండి. అన్ని ప్రమోషన్లు చేసేస్తాను. బెట్టింగ్ యాప్స్ కూడా, బెట్టింగ్ యాప్స్ మీద కూడా కాంట్రవర్సీ చేశారు కదా. నాకు ఏమనుకున్నా అంటే ఒక బెట్టింగ్ యాప్ చేసేద్దామని, అంటే జస్ట్ టు ప్రూవ్ అ పాయింట్. ఎందుకు నేను చేయకూడదు, ఎవరు నన్ను ఆపుతారు? నాకు అనిపించింది అనుకోండి మోరల్గా నేను చేయకూడదని, వెరీ గుడ్. కానీ నాకు చేయాలి అన్నప్పుడు, అది లీగల్ అన్నప్పుడు ఎవరు ఆపుతారు?